సో మైక్రో గ్రీన్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఎక్కడ చూసినా వీటి గురించి, అంటే ఇవి కొంచెం పాపులర్ అయ్యాయి. సో వీటికి మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అసలు ఏంటి ఈ మైక్రో గ్రీన్స్, దీంట్లో ఎలాంటి, అంటే స్ప్రౌట్స్కి దీనికి ఏంటి తేడా? స్ప్రౌట్స్ వచ్చేసరికి మనకి విత్తనంలో నుంచి 1-2 రోజుల్లో వచ్చేది స్ప్రౌట్స్, మ్యాక్సిమం 3 రోజుల్లో వస్తుంది. ఓకే. ఇవి వచ్చేసరికి మనకి మినిమం 7 రోజులు నుంచి 14 రోజుల వరకు కొన్ని క్రాప్స్ టైం పడుతుంది. సో అది సెకండ్ స్టేజ్ అనమాట. ఇది స్ప్రౌట్స్ ఫస్ట్ స్టేజ్ అయితే, ఇది సెకండ్ స్టేజ్ ఉంటుంది. స్ప్రౌట్స్లో మీకు ఏంటంటే మ్యాక్సిమం ఆ విత్తనాలు అదే షేప్లో ఉంటాయి, కొంత వేరు బయటికి రావడం ఉంటుంది. దాన్ని మొలకెత్తిన విత్తనాలు అంటారు తెలుగులో. అక్కడ మీకు ఎక్కువ మళ్ళీ పిండి పదార్థాలే ఉంటుంది అందులో, ఎందుకంటే విత్తనాల్లో ఉండేదంతా అదే ఉంటుంది, స్టార్చే ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి పిండి పదార్థం కంప్లీట్గా పోయి ఇందులో ఓన్లీ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇందులో కార్బోహైడ్రేట్సే ఉండవండి. కార్బోహైడ్రేట్స్ ఉండదు. 80% దీంట్లో ఏముంటుందంటే మీకు న్యూట్రిషన్ ఉంటుంది. వాటర్ రూపంలో మనకి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి అన్నమాట.